సాధారణంగా ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ దేశంలోనైనా సరే, ఉద్యమాలు నిర్వహించిన వాళ్ళు, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు, ప్రజా ఉద్యమాల్లో అంకితమై పనిచేసిన వాళ్ళు, తమ ఆస్తుల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తమ మాన ప్రాణాలని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు తప్ప డబ్బు సంపాదించిన వాళ్ళైతే ఎవరు లేరు. విపరీతంగా సంపదను కూడబెట్టుకున్న వాళ్ళైతే మనకు ఆల్మోస్ట్ భూతద్దం పెట్టి వెతికినా దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజా ఉద్యమాలు ఏ ఉద్యమైనా కావచ్చు. ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడదలుచుకున్నాం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేది అది కేసీఆర్ వల్ల పుట్టింది కాదు, కేసీఆర్తో పుట్టింది కాదు, కేసీఆర్ కారణంగా పుట్టింది కాదు. 60 ఏళ్ళుగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష. సో ఆ ఆకాంక్షను ఆయన కేసీఆర్ ఒక పొలిటికల్గా ఒక లైన్, దాన్ని అంటే రాజకీయ దారి చూపించి దాన్ని ఒక రాజకీయ పంథాలో నడిపించే ప్రయత్నం చేశాడు. అది ఎవరు మనకు కాదనడానికి లేదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉద్యమాల్లో అన్నీ కోల్పోయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ అన్ని రకాలుగా సంపద కూడబెట్టుకునే వాళ్ళు ఉన్నారు అనడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబమే ఒక ఎగ్జాంపుల్. దానికి సంబంధించిన లెక్కలు నేను చెప్తాను. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. చాలామందికి తెలియకపోవచ్చు, లేదా తెలిసిన మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. దానికి 2004లో కేసీఆర్ చూపెట్టిన ఆస్తులు 85 లక్షల 84,98,858 రూపాయలు. ఇది 2004లో కేసీఆర్ చూపెట్టిన ఆస్తి ఎలక్షన్స్ అఫిడవిట్లో. ఓకే, 85,98,000. సో ఆల్మోస్ట్ 86 lakhs అనుకుందాం. ఇప్పుడు 2023 అంటే ఎన్నేళ్ళైంది? 2014, 2023, ఆల్మోస్ట్ 19 years అయిపోయింది అనుకుందాం. ఓకే, ఈ 19 yearsలో 58 కోట్లు. ఓకే, ఇప్పుడు 2004లో మనం చెప్పుకున్నాం. 2023 ఎలక్షన్ అఫిడవిట్లో ఇది కేసీఆర్కు సంబంధించిందే. ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి చెప్తాను. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ వాళ్ళ గురించి చెప్తాను ముందు. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడి గురించి చెప్పాలి, పార్టీ అధినేత గురించి చెప్పాలి, తెలంగాణ జాతిపిత గురించి చెప్పాలి, దైవాంశ సంభూతుని గురించి చెప్పాలి. సో ఎన్నికల అఫిడవిట్లో 2023 ఎలక్షన్స్లో, అంటే ఒక 20-21 months క్రితం ఎలక్షన్స్లో కేసీఆర్ చూపెట్టిన అసెట్స్ ఏంటంటే 58 కోట్ల 93 లక్షల అండ్ ఓకే 58,93,31,800. రైట్, సరే, అటు ఇటుగా మనం దీన్ని 59 కోట్లు కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే, సో ఇప్పుడు చూడండి, వాట్ అబౌట్ 2004 85,98,000 అంటే 86 లక్షలు అనుకుందాం అసెట్స్. ఇది కేసీఆర్ చూపింది. 2023 కల్లా, అంటే అరౌండ్ 19-20 yearsలో 59 కోట్లకు ఎట్లా పెరిగింది? అంటే క్యాప్సికమ్ పండించడం ద్వారా నేను ఎకరానికి ₹1,00,00,000 సంపాదిస్తానని కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు, ఓపెన్గా చెప్పాడు. మరి దానివల్ల అంత వచ్చిందా? దేనివల్ల వచ్చింది? ఏం వ్యాపారం చేశాడు కేసీఆర్? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడా, లేకుంటే ఏమైనా ఇండస్ట్రీ నడిపించాడా? దేని నుంచి ఇన్ని లాభాలు వచ్చి ఉండాలి? ఎక్కడి 85 లక్షలు, ఎక్కడి 58 కోట్లు? అంటే ఎన్ని రెట్లు జంప్ అయిందో చూడండి. ఆస్తి, సంపద, ఆస్తి అంటాం, ప్రాపర్టీ అంటాం, అసెట్స్ అంటాం మనం. అంటే ఎలక్షన్స్ అఫిడవిట్లో సరే లయబిలిటీస్, అప్పులు ఇప్పులు చాలా ఉంటాయి, కానీ అవి ఏవి కూడా దీనికి మించి ఉండవు కదా. దీని తర్వాతే ఉంటాయి, దీని కింద ఉంటాయి.
సో అసెట్స్ వచ్చే వరకు 2023 నాటికి కేసీఆర్ అసెట్స్ 59 క్రోర్స్, ఆల్మోస్ట్ 59 క్రోర్స్. ఇది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఓకే, తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎందుకు తెచ్చుకున్నాం? ఏంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం 2004లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుస్తుంది. అప్పుడు 2014లో ఉద్యమం అధికారం వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కేసీఆర్కి అధికారం వచ్చింది. సో 2023 నాటికి ఆయన ఆస్తులు మనకు ఆ విధంగా కనిపిస్తున్నాయి. సరే, నెక్స్ట్ వచ్చేసి మనం కేటీఆర్ గురించి చెప్దాం బ్రీఫ్గా. ఇక్కడ కేటీఆర్ సంబంధించి ఆయన అరౌండ్ 2007-6 ఆ ప్రాంతంలో వచ్చినట్టుంది. సో 2009లో ఆయన అఫిడవిట్లో చూపెట్టింది ఏంటంటే 2,26,00,000. ఓకే, 2,26,00,000. ఇది 2,26,00,000 కేటీఆర్ చూపెట్టాడు 2009లో. అది 2018 కల్లా 37 కోట్లు అయిపోయింది. 2008కి 37 కోట్లు అయిపోయింది. ఓకే, 2018 37 కోట్లు. ఓకే, ఇది కేటీఆర్. చూడండి, జంప్ చూడండి. అంటే 2009లో కేటీఆర్ చూపెట్టిన ఏది దానికి ఆ తర్వాత జంపుకు మనం కనుక చూస్తే ఇది ఎంత సారీ 2 crores కాదు, ఇక్కడ 4 crores. ఓకే, 4 crores. ఆయనది 2009లో కేటీఆర్ 4 crores చూపిస్తే 2018 కల్లా అది ఆల్మోస్ట్ డబల్ ట్రిపుల్ అంటే ఎన్నో 100 రెట్లు పెరిగిపోయింది. 37 కోట్లకు వెళ్ళిపోయింది, అది జంప్ అయిపోయింది. ఆ తర్వాత కవిత తీసుకోవాలి. కవిత విషయానికి వస్తే, సరే ఇప్పుడు ఆమె రెబల్ క్యారెక్టర్ అనుకోండి. సరే, కవిత ఈ మధ్య పార్టీ నుంచి సస్పెండ్ అయింది. సో ఆమె 2014లో చూపెట్టిన అసెట్స్ ఏంటంటే 6,19,00,000 పైచిలకు, 6,20,00,000 అందాం, సరిపోతుంది. సో 6 lakhs 2014లో ఆమె చూపెట్టిన లెక్క అఫిడవిట్లో 20 lakhs. ఓకే, అక్కడి నుంచి జంప్ చేస్తే మళ్ళీ 2018 కల్లా 11 కోట్లు అయిపోయింది. 2018 కల్లా 11 కోట్లు దాటిపోయింది. ఓకే, 11 కోట్ల పైచిలుకు, అంటే ఆల్మోస్ట్ ఇంకా 74 లక్షల పై చిలుకు ఉంది. ఇది కవిత ఆదాయానికి సంబంధించిన పెంపుదల, అంటే బెటర్మెంట్ అనమాట. నెక్స్ట్ హరీష్ రావు తీసుకున్నాము ఒకసారి. హరీష్ రావు, ఓకే, హరీష్ రావు మాజీ మంత్రి. హరీష్ రావు సంగతి చూసుకుంటే 2009 నుంచి ఉన్నాయి మన దగ్గర లెక్కలు. 2009లో ఆయన 67,56,684 చూపెట్టాడు. ఓకే, 67 lakhs చూపెట్టాడు. 2014లో ఆయన చూపెట్టింది 2,97,00,000. సో 2,97,00,000 అంటే ఆల్మోస్ట్ 2,98,00,000 కూడా అనుకోవచ్చు 2014. అండ్ 2018లో అది 11 crores అయిపోయింది. ఓకే, 11,44,00,000 పైచిలకి ఏదో ఉంది. అండ్ 2018 ఓకే 11 పైచిలకి అయిపోయింది. తర్వాత అసలు ఓవరాల్గా ఇక్కడ హరీష్ అయిపోయింది. హరీష్ తర్వాత నెక్స్ట్ మనం సంతోష్ తీసుకోవాలి. ఈ సంతోష్ రావు జోగినపల్లి ఇది మన ఆయన ట్యాబ్లెట్స్ ఇస్తుంటాడు ఎప్పుడు. కేసీఆర్కు మందు, మాకు అదే మన ట్యాబ్లెట్స్ మందులు ఆయనకు సంబంధించిన ఎప్పుడు ఆరోగ్యానికి సంబంధించి దగ్గరుండి చూసుకోవడం, ట్యాబ్లెట్స్ ఇవ్వడం, మందు గోళీలు ఇస్తాడు కాబట్టి నేను రాజ్యసభ టికెట్ ఇస్తున్నానని చెప్పేసి సగర్వంగా చాటుకున్న కేసీఆర్ తోడల్లుడు సంతోష్ రావు జోగినపల్లి, ఎక్స్ ఎంపీ, ఎక్స్ రాజ్యసభ సభ్యుడు. ఆయన 2018లో చూపెట్టింది ఎంత అంటే ఓకే 16,20,00,000
ఓకే, 80 లక్షలు పైచీలకు. ఓకే, పైచీలకు. ఇది సంతోషరావు జోగినపల్లి. ఆయనకి 16 కోట్లు ఎక్కడ వచ్చినా మనకు తెలియదు. మనం నిజానికి సంతోషరావు జోగినపల్లి పూర్వాశ్రమంలో, అంటే ఆయన నివసించిన ప్రాంతం బోయినపల్లి మండలంలో, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయినపల్లి ప్రాంతంలో కొదురుపాక ఆ విలేజ్లో సంతోషరావు జోగినపల్లి కుటుంబాన్ని, అంతకుముందు ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి, ఉద్యమానికి ముందు పరిస్థితి ఏంటి, ఉద్యమంలో పరిస్థితి ఏంటి, లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అని ఒకసారి చూస్తే చాలామందికి కళ్ళు తిరిగి పడిపోతాయి. అంటే ఇప్పటి లెక్కలు చూస్తే, అంటే టోటల్గా ఏంటంటే జరిగింది ఏంటంటే, ఈ మొత్తం ఎట్లా చెప్పినా కూడా ఇక్కడ కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ ఎవరు హరీష్, ఇంకెవరు మన కవిత, ఓకే, ప్లస్ సంతోష్, ఓకే, ఈజ్ ఈక్వల్ అంటే 3, 4, 5గురు. ఈ 5గురికి సంబంధించిన సంపద ఏమిటాయ నాయన అంటే 998 కోట్లు. 998 కోట్ల ఇది లెక్క. అంటే ఆల్మోస్ట్ 1000 కోట్లు. ఇది 2018కి సంబంధించింది. ఓకే, అంటే 2023 నాటికి ఇంకా పెరిగింది, బాగా పెరిగింది, జంప్ అయింది ఇంకా. అంటే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ఉద్యోగాలు మనకు వస్తాయనో, మన నిధులు మనకే వస్తాయనో, మన వనరులు మనకే చెందుతాయనో, పాపం తెలంగాణ ప్రజలంతా చాలా అమాయకంగా కొట్లాడారు. చాలా అమాయకంగా 1200 మందికి పైగా ఆత్మ బలిదానం చేసుకున్నారు. తీరా చూస్తే ఈ ఘోరాలు తెలియదు ఎవరికి. ఎన్ని కోట్ల సంపద, 1000 కోట్ల రూపాయల అసెట్స్ మనకు కనిపిస్తున్నాయి అఫీషియల్లీ. 998 కోట్లకు పైగా వీళ్ళు పోగు చేసుకున్నారంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ అండ్ సంతోష్ అంతా. అంటే ఒక్క కుటుంబం కేవలం 10 నెలల్లోనే 1000 కోట్లు ఎట్లా సంపాదించగలరు అనేది చాలా పెద్ద మిస్టరీ అది. థ్యాంక్ యూ వెరీ మచ్.